గొర్రెలు, మేకలు, కోళ్లు, పెంపుడు జంతువుల్లాంటి మూగజీవాల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే మనసున్న ప్రభుత్వమిది. దేశంలోనే తొలిసారిగా రైతులు పశు పోషకుల ముంగిటికే వెళ్లి పశువులకు ఉచిత వైద్యం అందించేందుకు 2022 మే 19న తొలి విడతలో నియోజకవర్గానికి ఒకటి చెప్పున 175 సంచార పశు వైద్యశాలలను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. నేడు రెండో విడతలో 111.62 కోట్ల రూపాయల వ్యయంతో 165 సంచార వైద్యశాలలను ప్రారంభిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా పరిపాలనలో ప్రజల కోసం మనసుతో బాధ్యతతో మనం తీసుకొచ్చిన మార్పులు. ఈ అంబులెన్సుల కోసం ఇప్పటికే 7 కోట్లతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆవికి 2 రోజుల నుంచి ఏం బాగలేదు. అస్సలు నడవలేక లేవలేక చాలా బాధపడుతుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలంటే కొంచెం దూరంలో ఉంది. అందుకనిస్తే కాల్ సెంటర్ కి ఫోన్ చేశాము. ఫోన్ చేసిన అరగంటలోనే వెంటనే వచ్చి మా ఆవికి ఫీవర్ ఎంత ఉంది ఏంటి అనేసి చెక్ చేశారు. తర్వాత పేడ పరీక్ష అనేది చేశారు. చేసి సెలన్స్, ఇంజక్షన్లు దానికి తగినట్టు మందులు ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మూగజీవాలకు అక్కడికక్కడే ప్రాథమిక వైద్య సేవలు, మందులు అందిస్తారు. అవసరమైతే సర్జరీలు చేస్తున్నారు. ఇంకా అత్యవసరమైతే ఈ వాహనంలోనే సమీపంలోని పశు వైద్యశాలలకు తీసుకువెళ్తారు. పూర్తిగా నయమయ్యాక పశువును యజమాని ఇంటికి మళ్లీ ఉచితంగానే తరలిస్తున్నారు. మా వైద్యం కంటే ఎంఏబీసీ ద్వారా పబ్లిక్ ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చిన వాటికి మాత్రమే చేస్తాం. కానీ వీళ్ళు డోర్ స్టెప్ నుండి వచ్చినటువంటి వాళ్ళకి చేరువయ్యి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ ప్రెమిసెస్లోనే చేయడం అంటే ఫార్మర్ కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు. ఇటువంటి వైద్యం ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తరఫున ఇంత ప్రతిష్టాత్మకంగా వచ్చిందనేది మాత్రం డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య శాఖ మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.